హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు యాపిల్ ఫ్లిక్ పిక్స్. యాపిల్ మ్యాక్ యూజర్స్‌కి సొనామా 4.3 బేటాని అయితే రిలీజ్ చేసింది. ఇది మనకు సైజ్ వచ్చేసరికి 1.5 జీబీ వరకు అయితే ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఏమేం ఫీచర్ యాడ్ చేశారో మనం అయితే ఈ వీడియోలో చూసేద్దాం. సఫారీ వర్షన్ అయితే చేంజ్ చేశారు ఫ్రెండ్స్. మనకి ఇదొచ్చేసి 7.3 అయితే వర్షన్ అయితే అని చూపిస్తుంది మనకి. ఇందులో యాడ్ ఆన్ ఫీచర్స్ అయితే ఏమీ అబ్జర్వ్ అయితే చేయలేదు. ఇది జస్ట్ సెక్యూరిటీ ఇంక్రీజ్ చేయడానికైతే అప్డేట్ చేసింది అనైతే చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి యాపిల్ మ్యూజిక్‌లో ఒక కొత్త చేంజ్ అయితే తీసుకొచ్చారు. మనం డైరెక్ట్‌గా మ్యాక్ నుండి ప్లే లిస్ట్ అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. చూడు ఎక్కడైతే మనకు కనిపిస్తుంది కదా! దీనిపై క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మనకైతే 3 ఆప్షన్స్ అయితే చూపిస్తాయి. ప్లే లిస్ట్ అని, స్మార్ట్ ప్లే లిస్ట్ అని, అలానే న్యూ ప్లే లిస్ట్ ఫోల్డర్ అని అయితే మనకిక్కడ 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇలా క్రియేట్ చేశాక వాటిలో ఏ సాంగ్ యాడ్ చేసుకోవాలో మనకి సజెషన్స్ కూడా అదే ఇస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి మనం క్రియేట్ చేసిన ప్లే లిస్ట్స్ అయితే ఉంటాయి కదా! లైక్ ఏవైతే కొత్త ప్లే లిస్ట్‌లు అయితే క్రియేట్ చేస్తున్నాం, లేదంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్లే లిస్ట్‌లు అయితే ఉంటాయి. అందులో అదర్స్‌తో మనం కొలాబరేట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏ ఫీచర్ అయితే మనకి ఐఓఎస్ 17.3 బేటాలో అయితే మనకైతే ఆల్రెడీ రిలీజ్ అయితే చేశారు. ఇక్కడ కూడా మీకు సేమ్ ఫీచర్ అయితే యాడ్ ఆన్ అయితే చేశారు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! దీనిపై క్లిక్ చేస్తే మనం ఎవరికైతే షేర్ చేయాలనుకుంటున్నామో వాళ్ళకైతే షేర్ చేయొచ్చు. అదేవిధంగా లింక్ కూడా ఇదైతే జనరేట్ చేస్తుంది. సో దట్ మనం ఆ లింక్‌ని డైరెక్ట్‌గా ఎవరికైతే షేర్ చేయాలనుకున్నామో వాళ్ళకి షేర్ చేసైతే కొలాబరేషన్ అయితే స్టార్ట్ చేయొచ్చు. ఏ ప్లే లిస్ట్‌లోకి మనం ఏ సాంగ్ యాడ్ చేసినా సరే, అది అందరి డివైజెస్‌లో అప్డేట్ అవ్వడం అయితే జరుగుతుంది. అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి కొన్ని కొత్త విడ్జెట్స్ అయితే ఇంట్రొడ్యూస్ అయితే చేశారు ఫ్రెండ్స్. ఇవి వచ్చేసరికి మనకి క్లాక్‌కి సంబంధించిన కొన్ని, అలానే వెదర్‌కి సంబంధించిన కొన్ని అయితే విడ్జెట్స్ అయితే ఇంట్రొడ్యూస్ అయితే చేశారు. వెదర్ విడ్జెట్స్ అయితే మనకి బాగా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. ఇందులో వెదర్ యొక్క డీటెయిల్స్ అన్నీ క్లియర్‌గా అయితే డైరెక్ట్‌గా మనం విడ్జెట్స్‌లో చూసైతే మనం తెలుసుకోవచ్చు. లైక్ విండ్ స్పీడ్ ఎంతుంది? ప్రెసిపిటేషన్ ఎంతుంది? అలానే విండ్ డైరెక్షన్ ఎటువైపు ఉంది? ఇలా కొన్ని డీటెయిల్స్ అయితే మనకి ఆ డైరెక్ట్ విడ్జెట్స్‌లోనే మనకైతే చూపించడం జరుగుతుంది. అలానే మనకి కరెంట్ వీక్ ఫోర్‌కాస్ట్ ఎలా ఉందైతే మనకైతే డైరెక్ట్‌గా విడ్జెట్స్‌లోనే తెలుసుకోవచ్చు. లైక్ సండే ఎలా ఉండబోతుంది? మండే ఎలా ఉండబోతుంది? అంటే లైక్ ట్యూస్‌డే టెంపరేచర్ ఎంత ఎంత ఉండబోతుంది? ఇలా కొంత ఇన్ఫర్మేషన్ అయితే మనకు డైరెక్ట్‌గా విడ్జెట్స్‌లోనే అయితే తెలుస్తుంది. అలానే మనకి షజామ్‌ని అయితే ఇంట్రొడ్యూస్ అయితే చేశారు ఫ్రెండ్స్. లైక్ మనకి ఐఓఎస్‌లో ఉంది కదా! ఐఓఎస్‌లో షజామ్ మ్యూజిక్ రికాగ్నైజర్ అయితే మనకుంటుంది. మనకి అండ్ అరౌండ్ మనకి ఏవైతే మ్యూజిక్ అయితే వినిపిస్తుందో దానిపై ట్యాప్ చేసి మనమైతే ఈ సాంగ్‌ని రికాగ్నైజ్ చేసి డైరెక్ట్‌గా మనం సేవ్ అయితే చేసుకోవచ్చు మన లైబ్రరీలో. ఇలా మనకి మ్యాక్‌లో కూడా షజామ్‌ని అయితే ఇంట్రొడ్యూస్ అయితే చేశారు. సోనమా 14.3 బేటాలో అయితే. సిస్టమ్ ప్రిఫరెన్సెస్ అయితే ఓపెన్ చేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! కంట్రోల్ సెంటర్ దీనిపై అయితే ట్యాప్ చేసి చూడండి మనకైతే కింద ఒక సెక్షన్ అయితే కనిపిస్తుంది షజామ్ అని. ఇక్కడైతే మనం డైరెక్ట్‌గా కంట్రోల్ సెంటర్‌లో అయితే యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే మనం మెనూ బార్‌లో అయినా కూడా యాడ్ అయితే చేసుకోవచ్చు. మనకి ఏదైతే మ్యూజిక్ అయితే ఇన్ అండ్ అరౌండ్ ప్లే అవుతుందో అదైతే మనం దీనిపై ట్యాప్ చేసి అయితే రికాగ్నైజ్ అయితే చేయొచ్చు. డైరెక్ట్‌గా దాన్ని మనం లైబ్రరీలో అయితే సేవ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా మనకి ఇక్కడ చూడండి మనకిక్కడ హిస్టరీ కూడా అయితే షజామ్ హిస్టరీ కూడా మనకిక్కడ కనిపిస్తుంది చూడండి. మనం ఏవైతే మ్యూజిక్స్ అయితే రికాగ్నైజ్ అయితే చేసాం షజామ్స్ అవైతే మనకిక్కడ లిస్ట్ అయితే మనకైతే కనిపిస్తుంది. అలానే ఇంకో ఫీచర్ వచ్చేసరికి ఇది అడ్వాంటేజ్ అని చెప్పాలో తెలీదు. డిసడ్వాంటేజ్ అని చెప్పాలో అయితే తెలీదు. యాపిల్ ఎప్పుడు ఇదైతే మనకి రిపీట్ అయితే చేస్తూ ఉంటుంది. మనకి కొన్ని కొత్త వాల్‌పేపర్స్ అయితే యాడ్ చేసింది. అలానే కొన్ని వాల్‌పేపర్స్ అయితే రిమూవ్ అయితే చేసేసింది. చూడండి మనకి ముందైతే ఇక్కడ మీకు స్క్రీన్‌లో కనిపిస్తుంది కదా! ఇవైతే మనకి ఓల్డ్ వెర్షన్‌లో అయితే మనకి వాల్‌పేపర్స్ అయితే ఉండేవి. కానీ ఇప్పుడైతే చూడండి కొన్ని యాడ్ అయితే చేసింది. కానీ ఓల్డ్‌వి అయితే రిమూవ్ అయితే చేసేసింది. ఇలా ఎందుకైతే చేస్తుందో మనకైతే తెలీదు ఫ్రెండ్స్. ఎప్పటికప్పుడు అయితే యాపిల్ ఇలానే రిపీట్ అయితే చేస్తూ ఉంటుంది. ఓకే. ఇదే ఫ్రెండ్స్ సొనామా 14.3 బేటాలో వచ్చిన కొత్త ఫీచర్స్ ఎలా అనిపించిందో, మీకు ఏ ఫీచర్ అయితే నచ్చిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ ఫ్రెండ్స్.